హాయ్ మామ! 'ఈకో' లాస్ట్ ఇయర్ మలయాళంలో ఒక మోత మోగిన సినిమా. వైజాగ్ లాంటి ప్లేస్‌లో కూడా మల్టీప్లెక్స్‌లో 4 మంత్స్ రన్ అయిన సినిమా మామ. అప్పుడే అంత బావుందా! అయితే థియేటర్‌లోనే చూసేద్దాం అని డిసైడ్ అయ్యి టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. కానీ సడెన్‌గా ఒక వర్క్ పడటం వల్ల మిస్ అయ్యాను మామ. మొత్తంగా ఇప్పుడైతే ఓటీటీలోకొచ్చింది. మొదలెట్టేసాను. ఇప్పుడే పూర్తి చేశాను మామ. చూసాక నాకెలా అనిపిచ్చింది? నిజంగా ఈ మూవీ అంత బావుందా? ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యేంత స్టఫ్ నాకు ఈ మూవీలో కనిపిచ్చిందా? అని తెలుసుకునే ముందు ఒకసారి మన ఛానల్‌లో ఉన్న కంటెంట్ చూసి, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు మామ. ఇన్‌స్టాలో వచ్చిన సపోర్టే నాకిక్కడ కూడా వస్తుందని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక ఆ మూవీ విషయానికొస్తే పెద్దగా ఒపీనియన్ అంటూ క్రియేట్ అవ్వలేదు మామ మూవీ మీద. దానికి రీజన్ నేను ఈ మూవీ మీద పెట్టుకున్న హైప్ కావచ్చు. బట్ నాకు పెద్దగా ఎక్కలేదు సినిమా. సినిమా అయిపోయాక నాకు ఒకటే అనిపిచ్చింది. వైరా బట్టు వై అని అనాలనిపిచ్చింది. మలయాళంలో ఏ సినిమా ఎందుకు బ్లాక్ బస్టర్ అవుతుందో అర్థం కాదు మామ. అలా అని వర్స్ట్‌గా ఉందా అంటే లేదు. ఓకే. ఓకే. బట్ ఎందుకు ఇంత లేపారు ఈ మూవీని అని అనిపించింది మామ. ఒక ముక్కలో చెప్పాలంటే స్టోరీ మనం ఎన్నో సార్లు చూసేసిన కథకి డాగ్స్ అనే కొత్త బ్యాక్ డ్రాప్‌ని పట్టుకుంటే అది కొత్త రకం మూవీ అయిపోద్దా? అనేది నా క్వెషన్ మామ. ఈ సినిమా నాకెలా అనిపించింది అంటే మనం కామన్‌గా ఒక మాట అంటాం. నీ ముక్కు ఎక్కడుంది అని ఎవరినైనా అడిగితే ముక్కు మీద వేలు పెట్టి చూపించే రకం ఒకరుంటారు. అలా కాదు అని చెయ్యి మొత్తం తిప్పి వెనక నుంచి ముక్కు పట్టుకొని చూపించే రకం ఇంకోళ్ళుంటారు. ఈ సినిమా రెండో రకానికి చెందుతుంది మామ. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇక స్టోరీ విషయానికొస్తే కురియచ్చన్ అనే వ్యక్తి మిస్ అవుతాడు. అతన్ని పట్టుకునే ప్రాసెస్‌లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రై చేస్తూ ఉంటారు. చివరికి ఏమైంది? కురియచ్చన్ దొరికాడా? ఆ డాగ్స్‌కి, కురియచ్చన్ వైఫ్‌కి ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే టెక్నికల్‌గా సినిమా టాప్‌లో కూర్చుంటది మామ. విజువల్లీ గానీ, స్కోర్ గానీ, ఎడిట్ గానీ, గ్రేడింగ్ గానీ, యాక్షన్ బ్లాక్స్ గానీ, ఇలా ఏ క్రాఫ్ట్‌కి ఆ క్రాఫ్ట్ ఎవ్వరిని తక్కువ చేయలేం మామ. ఒక విషయంలో టీమ్‌ని మెచ్చుకోవాలి. సినిమా చూడటం, నచ్చిందో నచ్చలేదో చెప్పటం చాలా తేలిక. బట్ ఇలాంటి మూవీ మేకింగ్‌లో చాలా కష్టపడాలి మామ. హిల్ ఏరియాస్‌లో షూట్ చేయటం, అక్కడ క్లైమాటిక్ కండిషన్స్, ఫుడ్డు, వాటరు, వెదర్ ఇలా చాలా కష్టాలు ఫేస్ చేయాలి. ఆ పరిస్థితులు ఫేస్ చేసిన వాడిగా నాకు తెలుసు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో. అన్నీ తట్టుకొని క్వాలిటీ అవుట్ ఇవ్వటంలో టీమ్ ఎఫర్ట్‌ని తప్పకుండా మెచ్చుకోవాలి మామ. పర్ఫార్మెన్సెస్ బావున్నాయి. మెయిన్‌గా డాగ్స్ ఫ్లాష్ బ్యాక్ నాకు గట్టిగా కనెక్ట్ అయింది. అండ్ వాటి గురించి చెప్పిన విధానం కూడా నాకు నచ్చింది మామ. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ నచ్చింది. పర్ఫార్మెన్సెస్ కూడా బావున్నాయి. ఇక ఆ మైనస్‌ల గురించి చెప్పాలి అంటే ముందే చెప్పాగా మామ కన్‌ఫ్యూజ్డ్ నేరేషన్. నాన్ లీనియర్‌గా చెప్పాలి అన్న థాట్ బావుంది. బట్ ఆ లేయర్స్ ఫార్మ్ చేసేటప్పుడు థ్రెడ్ ప్రాపర్‌గా ఫిట్ అవ్వాలి. అండ్ ఆ థ్రెడ్స్ అన్నీ విప్పేటప్పుడు వావ్ ఫ్యాక్టర్ ఒకటి వర్కౌట్ అవ్వాలి మామ. అందులో ఏమాత్రం తేడా కొట్టినా వైరా వై అని అనిపిస్తా ఉంటది. ఇక్కడ నాకు అదే జరిగింది. బ్రీఫ్‌గా చెప్పాల్సిన చోట తక్కువ టైము, తక్కువ చేసి చెప్పాల్సిన చోట ఎక్కువ టైము తీసుకున్నట్టు అనిపించింది మామ. అండ్ ఇంకో ప్రాబ్లమ్ ప్రతి మలయాళం మూవీలో ఉన్నట్టే డెడ్ స్లో నేరేషన్ మామ. అక్కడే ఉంటది సినిమా. ఎక్కడ కదలదు అన్నట్టు. ఈ మలయాళం వాళ్ళకి బద్ధకిష్టులంటే ఇష్టమేమో. సినిమాలు కూడా బద్ధకంగా ఎళ్తాయి. క్లైమాక్స్‌ని అందరూ పొగుడుతున్నారు. నాకైతే క్లైమాక్స్ ప్రిడిక్టబుల్‌గా అంతగా ఎక్సైట్ అయితే చేయలేదు మామ. ఎప్పుడు చెప్పే మాట ఒకటి చెప్తాను. మనం టెక్నికల్‌గా ఎంత క్వాలిటీ అవుట్ ఇచ్చినా ఆడియన్స్‌కి నచ్చాలి. లేకపోతే కష్టం. ఒకవేళ ఆడియన్స్‌కి నచ్చితే 5డీ కెమెరాతో తీసి ఇరగాడేస్తది మామ సినిమా. మలయాళంలో వర్క్ అయ్యుండొచ్చు. ఇక్కడ మాత్రం యావరేజ్ రిజల్టే దొరుకుతుంది అని అంటాను మామ. ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి అంటే ఓకే. ఓకే అంటాను. నాట్ సో గ్రేట్, నాట్ సో బ్యాడ్. గోయింగ్ గుడ్ అని మాత్రం అంటాను మామ. అంతే. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే ఫ్రీ టైమ్‌లో చూసే మూవీగా చెప్తాను మామ. మీకు ఫ్రీ టైమ్ ఉండి చూడాలి అని అనుకుంటే ఫ్యామిలీతో చూసే సినిమా. లేకపోతే పిచ్చ లైట్ అంటాను మామ. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.